అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. తెలంగాణలోని ప్రసిద్ధ పుణ్యక్షేత్రం వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి ఆలయంలోని గోశాల దగ్గర అయితే ఉన్నాము. తిప్పాపూర్లో మనమైతే ఉన్నాము. ఇక్కడైతే గోవులు అయితే ఎక్కువ సంఖ్యలో మృత్యువాత అయితే పడుతున్నాయని చెప్పేసి అయితే బీజేపీ శ్రేణులు అయితే ఇక్కడికైతే రావడం జరిగింది. ప్రస్తుతం ఇదే అంశానికి సంబంధించి అయితే మనతో పాటు బీజేపీ పట్టణ అధ్యక్షులు రేగుల సంతోష్ బాబు ఉన్నారు. ఒకసారి వారితో మాట్లాడదాం. సార్ చెప్పండి, ప్రస్తుతం అయితే ఎలా ఉంది పరిస్థితి ఇక్కడ? వీటికి సంబంధించి అయితే మీరు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలని అయితే మీరు కోరుకుంటున్నారు? మేము ఎన్నిసార్లు అయిపోయి వీళ్ళు జాగ్రత్తలు తీసుకునే పరిస్థితులు లేరు. వీళ్ళు జాగ్రత్త పడుతున్నారు మొదలు చూస్తే. దీన్ని గత ప్రభుత్వము 100 కోట్లు కేటాయిస్తా, దేవాలయాన్ని అభివృద్ధి చేస్తాను ఆ ప్రభుత్వం చెప్పింది. ఇప్పుడు ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత కూడా మరి ఎన్నో హామీలు. గత 4 నెలల కిందటనే మరి లక్షలాది రూపాయలు వెచ్చించి గోశాలను సుందరీకరణ చేసి గోవులను పరిరక్షిస్తుందని చెప్పారు. మరి పూర్తి స్థాయి సిబ్బందిని కేటాయిస్తా అని చెప్పారు, వెటర్నరీ డాక్టర్ను కేటాయిస్తా అని చెప్పారు, మరి సరైన పచ్చిగడ్డి ఇస్తా అని చెప్పారు, సరైన దానా ఇస్తా అని చెప్పి మరి పెద్ద పెద్ద హామీలు ఇచ్చి ఇప్పటి వరకు పచ్చగడ్డి రాత్రి ఇప్పుడు మధ్యాహ్నం 12 గంటలకు పచ్చగడ్డి వేసే పరిస్థితి. మనిషి అయితేనే పొద్దుగాల 6 గంటలకు టిఫిన్ చేస్తాడు. అంటే మనము నిత్యం పూజించేటువంటి మరి భక్తులు పూజించేటువంటి గోవుల విషయంలో మాత్రం అంటే మేము అందరం వచ్చి నిరసన వ్యక్తం చేసే సమయంలో పచ్చగడ్డి తీసుకుంటే వీళ్ళ పరిస్థితి చూసినట్టయితే ఎవరో వచ్చి ఏదో చేస్తే తప్ప ఇక్కడ చలనం కలిగే పరిస్థితి లేదు. భక్తులకు ఇక్కడ ఉన్నటువంటి హిందువులకు పూర్తి నమ్మకం పోయే పరిస్థితి ఏర్పడ్డది. ఈ దేవుని పేరు చెప్పి కోడల పేరు చెప్పి కోట్లాది రూపాయలు సంపాదిస్తున్నటువంటి దేవాదాయ శాఖ కోడల విషయంలో మాత్రం పూర్తిస్థాయి నిర్లక్ష్యంగా ఉంది. కోడల పంపిణీ విషయం నుంచి మొదలుకుంటే అనేక రకమైన అనుమానాలు మరి భక్తులు కలుగుతూ ఉన్నాయి. కనుక ఎన్నిసార్లు మరి ప్రభుత్వాలు మారినా ఈవోలు మారినా వాళ్ళ పని మారతలేదు. కాబట్టి ఈరోజు జరిగేటువంటి నిర్ణయం చాలా కఠినమైన నిర్ణయం ఉంటుంది. ఇప్పటికైనా అధికారులు వచ్చి మరి దానికి పూర్తిగా సంజాసి ఇచ్చి మరి ఇకనైనా కోడల విషయంలో వాళ్ళు తగు చర్యలు తీసుకుంటే బాగుంటుంది. లేని పక్షంలో వాళ్ళు ఎదుర్కోవాల్సిన సమస్యలు అనేక రకాలుగా ఉంటాయని చెప్పి భారతీయ జనతా పార్టీ పక్షాన ఈసారి మాత్రం తీవ్రంగా హెచ్చరిస్తూ ఉన్నాము. కానీ ఇక్కడ టెంపుల్ ఎంప్లాయీస్ అయితే చెప్తున్నారు, కావాలని కొంతమంది అయితే పని కట్టుకొని ఇలా చేస్తున్నారని చెప్పేసి అయితే వారైతే ప్రధానంగా ఆరోపిస్తున్నారు. గతంలో సైతం ఇదే ఆరోపణ అయితే చేయడం జరిగింది. ఇక్కడ అసలు చనిపోవట్లేదని గతంలో ఆరోపణ సైతం చేయడం జరిగింది. దీనికి సంబంధించి ఏం చెప్తారు? అంటే అధికారులకు కావచ్చు, అంతేకాకుండా ఇక్కడ ఉన్న వారికి అయితే ఏం చెప్తారు? గతంలో వందలాది కోడలు ఉండే, వాటికి సరైన సంరక్షణ లేదు, చనిపోయారు అని అనేక రకమైన కారణాలు చెప్పారు. మొన్నటి రోజున 2 కోడలు చనిపోయినాయి, నిన్నటి రోజున 4 కోడలు చనిపోయినాయి. కోడల మృతికి ఎవరు కారణమవుతారు? ఉద్యోగులు కారణమవుతారు. వాటిని భద్రత వాళ్ళ బాధ్యత కలిగిన వ్యక్తులు కారణమవుతారు. పని కట్టుకొని మేము ఉద్యమాలు చేసేటువంటి పరిస్థితులు లేదు. అందరూ ఎవరి పని వాళ్ళు చేసుకున్నట్టయితే మా పని కూడా మేము చేసుకుంటాం. బాధ్యత గల ఒక గౌరవంగా ఉన్నటువంటి ప్రతిపక్షంగా లేకుంటే ఒక హిందువులుగా మా మనోభావాలు కాపాడుకునే విషయము ఈ ప్రాంతంలో ఈ పట్టణంలో పుట్టినందుకు దాని యొక్క పవిత్రను కాపాడే బాధ్యత మా అందరిపై ఉంటుంది. కనుక ఖచ్చితంగా లోపాలు కనబడ్డ ప్రతిసారి మేము సూచిస్తాం, హెచ్చరిస్తాం, మా సలహాలు సూచనలు కూడా చేస్తాము. కానీ వాళ్ళు పద్ధతులు దాటి వాళ్ళ పనులు మర్చిపోయినప్పుడు మాత్రం మేము ఇలాంటి నిర్ణయాలు తీసుకుంటాం. ఈ నిర్ణయాలు చాలా కఠినంగా ఉంటాయి కూడా తెలియజేస్తాము. అంటే దీనికి సంబంధించి ఆలయ అధికారుల దృష్టికి తీసుకెళ్లారా? అంటే వారి నుంచి ఎలాంటి స్పందన వస్తుందండి? మేము ఇచ్చినటువంటి లెటర్లు, ఇచ్చినటువంటి రిప్రజెంటేషన్లు ఈవోలే మారిపోయారు, కానీ వాళ్ళ పని మాత్రం మారలేదు. ఉద్యోగులు మాత్రం వాళ్ళ పద్ధతులు మార్చుకోవడం లేదు. అనేక రకాలుగా శాంతియుతంగా చేసినటువంటి ప్రక్రియలు అనేక రకాలని సలహాలు చేసినాం, సూచనలు చేసినాం, అయినా కూడా వాళ్ళ పద్ధతి మారలేదు. ఈరోజు మాత్రం ఈవో గారు రావాలి, దీని మీద పూర్తి స్థాయిలో వాళ్ళ నిర్ణయం ఏందో చెప్పాలి. ఓకే, అంటే గతంలో చూసినట్లయితే కొంతవరకు అయితే పేదవారికి అయితే ఇవ్వడం జరిగింది, రైతులకైతే ఉచితంగా అయితే పంపిణీ చేయడం జరిగింది. ఇప్పుడు 2వ విడత సైతం మళ్ళీ అయితే ప్రారంభమైందని చెప్పేసి అయితే ఆలయ అధికారులు చెప్తున్నారు. అయినప్పటికీ సైతం ఇక్కడైతే కొంతవరకు అయితే మృత్యువాత పడుతున్న పరిస్థితి అయితే మనం చూస్తున్నాం కదా. దీనికి సంబంధించి ఇంకా ఎలా ఉంటే బాగుంటుందని మీరు భావిస్తున్నారు? రాజన్న కోడలను పవిత్రంగా భావించి అప్లికేషన్ పెట్టుకొని రైతులు మాకు కావాలి, మేము దాన్ని పూర్తి స్థాయిలో నిజంగానే కోడెగా భావించుకొని కోడె మొక్కులు చెల్లించుకుంటాను రైతులు అప్లికేషన్ పెట్టారు. అందులో ఎంతవరకు పారదర్శకంగా రైతుకు వెళ్ళింది అనేది పర్యవేక్షణ ఇప్పటివరకు శూన్యము. మొదటి నుంచి అప్లికేషన్ ఇప్పటి వరకు అసలు రైతుల దగ్గర ఉన్నాయా లేవా అని చెప్పి దీనికి ఒక కమిటీ వేసో లేకుంటే ఒక అధికారిని పంపించేటువంటి ప్రక్రియ. గతంలో ఎంతోమంది మీద ఏదైతే ఆరోపణలు ఉన్నాయో, గతంలో 24 కోట్ల తరలిన విషయంలో ఒక అధికారిని అయితే ఇక్కడికి వెళ్ళి మార్చడం జరిగింది తప్ప కానీ మరి ఇంకో ప్రైవేట్ వ్యక్తిని మాత్రం ఇదే కేంద్రంలో ఉంచి మరి అతని ద్వారానే ఇక్కడ జరుగుతున్నటువంటి ప్రక్రియ మొత్తం జరిపించే ప్రయత్నం చేస్తూ ఉంది దేవాదాయ శాఖ. పూర్తిగా ప్రైవేట్ చేతిలో పెట్టి మరి దేవాదాయ శాఖ నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుంది. కాబట్టి మరి దేవాలయ అధికారులు వెంటనే మరి దేవాలయాన్ని కూడా ప్రైవేటీకరణ చేస్తే బాగుంటుందని చెప్పి మేము వాళ్ళకి సలహా చేస్తున్నాం. ఓకే, మీరు ఇక్కడికి వచ్చిన తర్వాత ఇక్కడ ఉన్న అధికారులతో అయితే మాట్లాడడం జరిగింది, ఏం చెప్తున్నారు వాళ్ళు మీకు? మేము రాగానే అధికారులే వెళ్ళిపోతున్నారు, అసలు మాట్లాడే పరిస్థితే లేరు. మేము శాంతియుతంగా వాళ్ళకి సలహాలు సూచనలు చేసి అసలు ఏం జరుగుతుందో తెలుసుకుందానంటే వాళ్ళ సందల వాళ్ళు వేరు. కాబట్టి మేము తీసుకునే నిర్ణయాలు ఈ రకంగా ఉంటున్నాయి. ఓకే, నెక్స్ట్ కార్యాచరణ ఎలా ఉండబోతుందండి? దీనికి సంబంధించి కార్యాచరణ చాలా కఠినంగా ఉంటుందండి. ఇందులో యొక్క మనోభావాలు కాపాడే విషయంలో దేవాదాయ పూర్తిగా విఫలమైంది. ప్రధానంగా వేములవాడలో దేవాదాయ శాఖ అటువంటి వాళ్ళ పనులు పూర్తిగా నిర్లక్ష్యంగా ఉన్నాయి. కాబట్టి మేము చేసే పనులు మరి వాళ్ళకే మరి వారికి వ్యక్తిగతంగా నష్టం జరుగుతాయా, మరి దేవాదాయ శాఖకు నష్టం జరుగుతాయా, వాళ్ళే ఆలోచించుకోవాల్సిన విషయం ఉంటుంది. ఓకే, ప్రస్తుతం మనం అయితే చూస్తున్నాం, మనతో పాటు అయితే మరికొంతమంది అయితే బీజేపీ శ్రేణులు అయితే ఉన్నారు. ఒకసారి వారితో సైతం మాట్లాడుతుంది. సార్ చెప్పండి, ఇంకా ఎలాంటి కార్యాచరణ ముందుకెళ్తున్నారు, ఇంకా ఎలా ఉంటే బాగుంటుందని మీరు భావిస్తున్నారు? అదే స్థానికులకు ముఖ్యంగా మరి మీ వాళ్ళని డిమాండ్ చేస్తున్నాం. వేరే వాళ్ళకి కాకుండా స్థానికులకు అప్లికేషన్స్ ఇచ్చింది చేయమని చెప్పేసి
ఇస్తే వీరు రాజకీయం చేస్తూ గతంలో వాళ్ళు కూడా ప్రభుత్వాలు చేసినాయి, ఇప్పుడు వీళ్ళ ప్రభుత్వాలు కూడా ఇష్టం వచ్చినట్టు చేస్తారు. ఏదైతే మేము ఇప్పటికి కూడా ఈవో గారికి 2 సార్లు విన్నపం చేసినాం, గత ఈవోకి కూడా చేసినాం, ఈ ఈవో గారికి కూడా చేసినాం. ఇంతవరకు వాళ్ళ నిర్లక్ష్యం ఇంతవరకు కూడా ఇక్కడికి రాలేరు. మేము 2 అవర్స్ గేటు ముందట నిలబడ్డాం, ఇంతవరకు కూడా వాళ్ళ గేటు కూడా తీయలే. ఇప్పుడే వచ్చి వాళ్ళు పచ్చగడ్డి కోసిరని మేము వేస్తున్నాం సార్ అని చెప్పి మా ముందట చెప్పడం జరిగింది. ఇది చాలా ఈ దేవాదాయ శాఖ ప్రధాన ఆదాయం కోడమొక్కుల నుంచి. వీళ్ళు ఇంత నిర్లక్ష్యం చేస్తే మేము రానున్న రోజుల్లో పెద్ద ఎత్తున మేము బజరంగ దళ తరపున కానీ హిందూ వాహిని తరపున ధర్నాలు విపరీతంగా చేస్తామని విన్నవిస్తున్నాం. ఓకే, అంటే ప్రస్తుతం అయితే ఇవి రైతులకు చేరుతున్నాయా? మరి రైతులకు చేరుతున్నారు, వాళ్ళు ఎంక్వైరీ చేసుకోవాలి. వాళ్ళ ఆఫీసర్స్ ఎవరెవరికి ఇచ్చారో వాళ్ళ ఎంక్వైరీ ఎవరికి ఇస్తారు. కలబార్లకు అమ్మిరని కొన్ని రిపోర్ట్లు ఉన్నాయి. 70% ఇంతవరకు వాళ్ళు ఎంక్వైరీ చేసింది కూడా లేదు. ఇచ్చినట్టు మరి వాళ్ళకు ఒక రైతుకి ఇచ్చినట్టు పాస్బుక్ తీసుకొని అన్నీ ఇచ్చేసారు. మరి వాళ్ళకు ఈ ఆవు ఎట్లుంది, ఈ కోడ ఎట్లుంది అనేది ఇంతవరకు కూడా ఎంక్వైరీ చేయలే. ఎట్లా జరుగుతున్నాయి, మరి ఎక్కడికి వెళ్తున్నాయి అనేది కూడా ఒక ఆఫీసర్ కూడా ఇంతవరకు కూడా ఎంక్వైరీ చేయలేరు. ప్రస్తుతం మనమైతే చూస్తున్నాము ఇక్కడైతే బీజేపీ శ్రేణులు అయితే ధర్నాకైతే దిగడం జరిగింది. ప్రస్తుతం ఇక్కడికి సంబంధించి అయితే కొంతవరకు అయితే కబేలాలకైతే తరలి వెళ్తున్నాయని చెప్పేసి అయితే బీజేపీ శ్రేణులు చెప్తున్న పరిస్థితి మనం చూస్తున్నాం. అంతేకాకుండా మేమైతే వచ్చిన తర్వాత 2 గంటల సేపు అయితే ఇక్కడైతే వేచి చూడడం జరిగింది. అయినప్పటికీ సైతం అధికారులు అయితే రాలేదు. మేము వచ్చిన తర్వాత అయితే కొంత పచ్చగడ్డి కావచ్చు ఇతరత్ర వేస్తున్నారు. మాతో మాట్లాడడానికి సైతం అధికారులు ఎవరు స్పందించట్లేదని చెప్పేసి అయితే కొంతవరకు బీజేపీ శ్రేణులు చెప్తున్న పరిస్థితి. ఇదే పరిస్థితి అయితే కొనసాగితే మేము తీవ్ర స్థాయిలో ఉద్యమం చేయడానికి సైతం సిద్ధమని చెప్పేసి అయితే బీజేపీకి సంబంధించిన నాయకులు చెప్తున్న పరిస్థితి అయితే మనం చూస్తున్నాం. దీనికి సంబంధించి అయితే కొంత ఇక్కడ ఉన్న ఇన్ఛార్జీలు కావచ్చు, అంతేకాకుండా కొంతమంది అయితే మాట్లాడడానికి అయితే ఆసక్తి అయితే కనబరచట్లేదు. అంతేకాకుండా ఈవో దగ్గరికి వెళ్ళండి అయితే వారు చెప్తున్న పరిస్థితి మనం చూస్తున్నాం. ప్రస్తుతం అయితే ఇక్కడికైతే నిన్నైతే కొన్ని గోవులు అయితే చనిపోయాయని చెప్పేసి అయితే పెద్ద ఎత్తున బీజేపీ శ్రేణులు అయితే ఇక్కడికైతే రావడం జరిగింది. ప్రస్తుతం మనం చూస్తున్నాం ఇక్కడైతే కొంతవరకు అయితే కోడలు అయితే ఇక్కడ కట్టేయడం జరిగింది. ప్రస్తుతం అయితే ఇక్కడైతే ఎక్కువ సంఖ్యలో అయితే ఉన్నాయి. నిన్న కొంతవరకు రాత్రి సైతం ఇక్కడ నుంచి అయితే కొంత పంపిణీ అయితే చేయడం జరిగింది. దీనికి సంబంధించి అయితే కొంత రసాభాసగా మారిన పరిస్థితి అయితే మనం చూడొచ్చు. వీటిని అయితే కొంతవరకు అయితే అమ్ముకుంటున్నారు ఆలయ అధికారులు అని చెప్పేసి అయితే బీజేపీ శ్రేణులు అయితే ప్రధానంగా ఆరోపిస్తున్న పరిస్థితి అయితే ఇక్కడ నెలకొంది. ఇక్కడ పచ్చిగడ్డి కావచ్చు, అంతేకాకుండా కొన్ని దానికి సంబంధించి అయితే వేస్తున్నాం అని చెప్పేసి ఒకవైపు అధికారులు చెప్తున్నప్పటికీ సైతం ఇక్కడ పరిస్థితి అయితే మరోలాగా అయితే ఉన్న పరిస్థితి అయితే మనం చూస్తున్నాం. ఎందుకంటే ఇక్కడైతే పెద్ద ఎత్తున అయితే ఇంకా కోడలు అయితే ఉన్నాయి. దూర ప్రాంతాల నుంచి తెలంగాణతో పాటు ఆంధ్రప్రదేశ్, మహారాష్ట్ర, ఛత్తీస్గఢ్ నుంచి అయితే పెద్ద ఎత్తున భక్తులు అయితే ఇక్కడికైతే రావడం జరుగుతుంది. ఇక్కడికి వచ్చిన భక్తులు అయితే కోడని కట్టేస్తే కొడుకు కొడతానైతే విశ్వసించడం జరుగుతుంది. ప్రస్తుతం దీనిలో భాగంగా అయితే ఇక్కడికైతే తిప్పాపురం గోశాలకైతే వీటిని అయితే తీసుకురావడం జరుగుతుంది. ఇక్కడ కొంత పరిశుభ్రత లేదు అని బీజేపీ శ్రేణులు అయితే ప్రధానంగా అయితే ఆరోపిస్తున్నాయి. ఇక్కడికి వచ్చిన తర్వాత మేమైతే 2 గంటల సేపు అయితే ఇక్కడైతే వేచి చూసాము. అప్పటికి సైతం అధికారులు అయితే ఎవరు రాలేదు, తాళాలు సైతం తీయలేదని చెప్పేసి అయితే ప్రధానంగా బీజేపీ శ్రేణులు ఆరోపిస్తున్న పరిస్థితి మనం చూస్తున్నాం. ఇక్కడికి వచ్చిన తర్వాత ఇప్పుడైతే వీళ్ళైతే కొంత క్లీన్ చేస్తున్నారు. అంతేకాకుండా కొంత కోడలకు సంబంధించి జెర్సీకి సంబంధించి అయితే నిన్నైతే చనిపోవడం జరిగింది. వేములవాడ మూలవాగులు అయితే వాటిని అయితే పూడ్చడం జరిగిందని సైతం కొంత ప్రచారం అయితే కొనసాగింది. ప్రస్తుతం అయితే మనం చూస్తున్నాం వీటికైతే కొంత దానా లేని పరిస్థితి మనం చూస్తున్నాం. ఇక్కడైతే ఎటువంటి దానా అయితే లేదు ప్రస్తుతం. అంటే వీళ్ళు ఎప్పుడు వేస్తారు ఏంటి అనేది, వీళ్ళ టైమింగ్స్ ఎలా ఉంటుందని మాట్లాడడానికి సైతం ఇక్కడ ఉన్న అధికారులు అయితే స్పందించలేని పరిస్థితి అయితే నెలకొంది. ప్రస్తుతం దీనికి సంబంధించి అధికారులు ఎలాంటి చర్యలు తీసుకుంటారు, మరి ఎలా ఉంటుంది అనేది మనం అయితే వేచి చూద్దాం. ప్రస్తుతం అయితే ఇక్కడైతే తిప్పాపురం గోశాల దగ్గర అయితే పరిస్థితి అయితే కొంతవరకు ఉద్రిక్తకరంగా మారిన పరిస్థితి అయితే మనం చూడొచ్చు. ఓవర్ టు స్టూడియో. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.